మిల్లులో డబ్బులు కొట్టేసి నర్మదికి అడ్డంగా దొరికిపోయిన వల్లి తండ్రి ఆనందరావు, వల్లికి ఊహించని షాక్ ఇచ్చిన రామరాజు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నర్మద అయితే వేదవతి మాట్లాడడం లేదని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక వేదవతి వల్లిని అడ్డం పెట్టుకొని ఇక నర్మదని తిడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు అత్తయ్య గారు అలాగా ఇలాగా అంటూ నన్ను బుట్టలో పడేసుకొని నన్ను ఇంత మోసం చేస్తుందని అస్సలు కూడా అనుకోలేదు అని వేదవతి అంటూ ఉంటే, నేను మిమ్మల్ని ఎప్పుడూ కూడా మోసం చేయాలని అనుకోలేదు అత్తయ్య. మీరు మా అమ్మ లాంటి వారు, అలాంటిది మిమ్మల్ని నేనెందుకు మోసం చేయాలని అనుకుంటాను అని అంటూ ఉంటుంది. నర్మద, చూసారా అత్తయ్య, కావాలనే చేస్తుంది అని వల్లి అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఏదోటి చెయ్యరా అని అడుగుతూ ఉంటుంది ధీరజ్ని ప్రేమ. అప్పుడే ధీరజ్ అయితే ప్లాన్ చెప్తాడు. పర్వాలేదంటావా అని అంటూ ఉంటుంది ప్రేమ. పర్వాలేదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే అని ధీరజ్ అనడంతో నర్మదకి కాలు అడ్డు పెట్టి పడేస్తుంది నర్మదని ప్రేమ. అప్పుడే అమ్మ అంటూ కింద పడిపోతుంది నర్మద. అయితే అది చూసి ఇక వేదవతి షాక్ అయిపోతూ అలా ఉండిపోతుంది. అమ్మ, కాలుకి దెబ్బ తగిలింది అని ఏడుస్తూ ఉంటుంది నర్మద. చూసుకొని నడిచే పని లేదా, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు, లే చూడు కాలుకి ఎలా దెబ్బ తగిలిందో అని అంటూ ప్రేమని చూపిస్తూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. అమ్మో అమ్మో, ఈ ప్రేమ మామూలుది కాదు, ఎంత పని చేసిందో. ఇప్పుడు అత్తయ్య గారు దీన్ని క్షమించేస్తారా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక వల్లి, అత్తయ్య గారండి కావాలనే నర్మద కింద పడిపోయి మీ ముందు నటిస్తుంది అని అంటూ ఉంటుంది వల్లి. ఏంటి వల్లక్కయ్య అన్నావు, నర్మదక్క కావాలని కింద పడిపోయిందా, మరి తన కాలుకి ఎందుకు అలా బ్లడ్ వస్తుంది, అది కూడా కావాలనే వస్తుందంటావా అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక వేదవతి అయితే అవును, చూడు కాలుకి ఎలా బ్లడ్ వస్తుందో, అసలు నీకు ఏమైందే ఇలా పడిపోయావో, లే పైకి అని కట్టుకడుతుంది. నా మీద ఇంత ప్రేమని దాచుకొని ఎందుకు అత్తయ్య నన్ను ఇలాగ దూరం పెడుతున్నారు, మీరు మాట్లాడకపోతే నా ప్రాణం పోయినంత పని అవుతుంది అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక వేదవతి అయితే నర్మదని ఇక దగ్గరికి తీసుకుంటుంది. నర్మద అని అంటూ బాధపడుతూ ఉంటుంది. నువ్వు నన్ను మోసం చేయవని తెలుసు నర్మద, నువ్వెప్పుడూ కూడా నీతిగానే ఉంటావు అని అంటూ ఉంటుంది. నర్మదతో వేదవతి అయితే ఇక అందరూ కూడా అలా కలిసిపోతారు. వాళ్ళు అలా కలిసిపోయేసరికి వల్లి అయితే తిట్టుకుంటూ ఉంటుంది. ఈ వేదవతి అత్తయ్య గారేంటో ఇలాగ మళ్ళీ ఒకటైపోయారు, వీళ్ళు ముగ్గురు వేరువేరుగా ఉంటే నేను అన్నీ కూడా సాధించవచ్చు అనుకున్నాను, కానీ వీళ్ళు ముగ్గురు వేరువేరుగా ఉండరు, ఎప్పుడు కలిసే ఉంటారని మరోసారి నిరూపించారు అని అనుకుంటూ వల్లి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక మిల్లులో అయితే ఆనందరావు దగ్గరికి ఒక కస్టమర్ అయితే వస్తాడు. అతనికి బియ్యం లోడు కావాలని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఆనందరావు అయితే ఇక్కడ నేనే క్యాషియర్ని, నాకు ఇచ్చి మీరు లోడు తీసుకువెళ్ళండి అని అంటూ ఉంటే ఇంతలో చందు అయితే వస్తాడు. చందు వచ్చి బాగున్నారా అని అడుగుతూ ఉంటే బాగానే ఉన్నాను, రామరాజు గారు లేరేంటి అని అడుగుతూ ఉంటాడు అతను. మా నాన్నగారికి హెల్త్ బాగాలేదండి, అందుకని మిల్లుని నేను చూసుకుంటున్నాను అని అంటూ ఉంటాడు చందు. అయితే నేను చందు వాళ్ళ మావయ్య గారిని అని అంటూ ఆనందరావు అయితే పరిచయం చేసుకుంటాడు. అలా పరిచయం చేసుకున్న తర్వాత సరే నాకు బియ్యం లోడు కావాలి, లోడుకి నేను డబ్బులు ఇచ్చి వెళ్తాను అని అంటూ ఉంటాడు అతను. సరే మీరు మా మావయ్య గారికి ఇవ్వండి, నాకు కాస్త పనుంది, తర్వాత మీకు నేను లోడు పంపిస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చందు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఆనందరావు అయితే 5 లక్షల క్యాష్ అయితే తీసుకుంటాడు అతని దగ్గర నుంచి. రేపొద్దున కల్లే లోడు పంపించమని చెప్పండి అని ఇక క్యాష్ ఇచ్చేసి అతను వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆనందరావు అయితే 5 లక్షల క్యాష్ చూసి ఇక తను ఆగలేకపోతాడు. ఇక దాంట్లో 1 లక్ష అయితే కొట్టేస్తాడు. ఇక 1 లక్ష కొట్టేసి తన జేబులో కుక్కేసుకుంటాడు. ఇదిగోండి అల్లుడు, 4 లక్షలు ఇచ్చాడు అని అంటూ ఉంటే ఇదేంటి 4 లక్షలే ఇచ్చాడా అంటే 4 లక్షలకి సరిపడా సరికే పంపించమన్నారా అని అడుగుతూ ఉంటాడు చందు. అవునల్లుడు గారు, నేను అప్పటికి కూడా అడిగాను, అబ్బే 4 లక్షలు సరిపోతాయి అని చెప్పాడు అని అనగానే సరే అలాగే పంపిస్తాను లోడు అని చెప్తూ ఉంటాడు చందు. తర్వాత రోజు లోడ్ అయితే పంపిస్తాడు. ఆ లోడు పంపించిన తర్వాత
ఆ లోడుని మొత్తం కూడా బస్తాలు అతను లెక్క పెట్టుకొని నేను ఇచ్చింది 5 లక్షలు అయితే 4 లక్షలకి ఇదేంటి లోడు పంపించాడు, అసలు ఏమనుకుంటున్నాడు అతను అని వెంటనే ఇక ఫోన్ అయితే చేస్తాడు. ఇంతలో ఫోన్ అయితే ఆనందరావు ఎత్తి, ఏంటయ్యా, ఏంటి నువ్వు మాట్లాడేది, నీకు మేము 5 లక్షల సరికే పంపాము అని చెప్పి ఆనందరావు అయితే అంటాడు. దాంతో అతనికి చాలా కోపం వస్తుంది. ఇంతలో ఇక ఇంటికైతే అతను వచ్చేస్తాడు. రామరాజు గారు అని పిలుస్తాడు. మీరా లోపలికి రండి అని రామరాజు అయితే అంటూ ఉంటాడు. ఏంటండి రామరాజు గారు, మరి మీ అబ్బాయి ఇంత మోసం చేస్తాడని అసలు కూడా అనుకోలేదు అని అనగానే, ఏంటి మా అబ్బాయి మోసం చేస్తాడా, మా అబ్బాయి మోసం చేయడం ఏంటండి, మా పెద్దోడు ఎప్పుడు కూడా మోసం చేయడం అని అంటూ ఉంటాడు రామరాజు. ఇంతలో చందు అయితే బయటికి వస్తాడు. మీకు లోడు వచ్చేసింది కదా, మరి మీరొచ్చారేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని, లోడు వచ్చేసింది, నేను ఇచ్చిన 5 లక్షలకి 4 లక్షల సరుకే నా దగ్గరికి వచ్చింది, మరి మిగతా సరుకు రాలేదు, ఫోన్ చేస్తేనేమో అదే వస్తుంది అని చెప్పి సమాధానం చెప్తున్నారు. ఏంటా అని తేల్చుకుందామని నేనే వచ్చాను. ఎప్పుడు కూడా తేడా జరగలేదు. మీ నాన్నగారి హయాంలో సరుకు వెంటనే వచ్చేసేది, ఎప్పుడు ఇలా తేడా పాడా జరగలేదు. అసలు ఎందుకు నాకు 1,00,000 సరుకు తగ్గించి పంపించారు అని అడుగుతూ ఉంటే, మీరు ఇచ్చింది 4 లక్షలే కదా, 4 లక్షలకే సరుకు పంపించాము అని అంటూ ఉంటాడు చందు. అయితే ఏంటయ్యా నువ్వు చెప్పేది, మేమిచ్చింది 5 లక్షలు, ఆ రోజు మీ మావయ్య గారికి ఇవ్వమన్నావు కదా, మీ మావయ్య గారికి ఇచ్చాను అని అంటూ ఉంటే, మా మావయ్య గారు మీరు 4 లక్షలే ఇచ్చారని చెప్పారు, 4 లక్షలే ఇచ్చి 5 లక్షలు అంటే ఎలా కుదురుతుంది అని అనగానే, అయితే మీ మావయ్య డబ్బులు నొక్కేశాడేమో కనుక్కో అని అతను అనగానే, నువ్వే డబ్బులు తక్కువ ఇచ్చి ఉండొచ్చు కదా, మా మావయ్య గారు అలాంటి వాళ్ళు కాదు, ఆయన మీద నింద వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటాడు చందు. అవును, మా నాన్న అలాంటి వాడు కాదు, మీరే తక్కువ ఇచ్చి ఇలా చెప్తున్నారు అని అంటూ ఉంటుంది వల్లి. అయితే అప్పుడు ఇక నర్మదా, ప్రేమ, అక్క నాకెందుకో అనిపిస్తుంది, ఆ ఆనందరావే డబ్బులు కొట్టేశాడేమో అనిపిస్తుంది అక్క అని ప్రేమ అయితే అంటుంది. ప్రేమ అలా అన్న తర్వాత నర్మద అయితే, ఎవరు డబ్బులు తీశారో, ఆయన ఎంత డబ్బులు ఇచ్చాడో మొత్తం తెలుస్తుందిలే, నీకు గుర్తుందా, ఒకప్పుడు ఇలాగే మన మిల్లులో 5 లక్షలు తీసి ఒక అతను దొరికేశాడు, ఆ రోజు అతను మనకి దొరకుండకపోతే 5 లక్షలు ఎవరు తీసేవారో అనుకునేవాళ్ళం, అప్పుడే నేను సాగర్తో చెప్పి అక్కడ సీసీ కెమెరాలు పెట్టించాను, ఆ సీసీ కెమెరాల్లో మాటలతో సహా పడుతుంది, సాగరు ఫోన్లో అయితే ఉంటుంది అని అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇక నర్మద అన్న మాటలకి, నువ్వు సూపర్ అక్క అని ప్రేమ అంటూ ఉంటే, అప్పుడే నర్మద, ప్రేమ, మావయ్య గారు మీతో ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటుంది నర్మద. ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు రామరాజు. అది కాదు మావయ్య, ఇతను డబ్బులు ఇచ్చాడో లేదో అక్క ఖచ్చితంగా కూడా చెప్తుంది, మీరు అక్క చెప్పేది వినండి అని అంటూ ఉంటుంది ప్రేమ. ఒకప్పుడు మన ఇల్లులో ఇలాగే మోసం జరిగితే అక్కే కదా కనిపెట్టింది అని అంటూ ఉంటుంది ప్రేమ. అయితే అప్పుడే వెళ్ళి షాక్ అయిపోతూ, ఏంటమ్మా కనిపెట్టేది అంటే, మన మిల్లులోనే తప్పు జరిగిందని, మన వైపు నుంచే తప్పు ఉందని మీరు మన పరువు తీస్తున్నారా, మావయ్య గారి పరువు తీస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది వల్లి. నువ్వు ఆవేశపడకు బల్లక్కాయ్, ఆగు, నర్మదక్క తెలుస్తుంది కదా అని అంటూ ఉంటుంది ప్రేమ. మావయ్య ఒక్క ఛాన్స్ ఇవ్వండి అక్కకి అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. అప్పుడే చందు అయితే, నర్మదా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో, ఎలా నిరూపించాలనుకుంటున్నావో నిరూపించు అని చందు అయితే అంటాడు. అప్పుడే ఇక నర్మద అయితే, సాగర్ నీ ఫోన్ ఇవ్వు అని అంటూ ఉంటుంది. అప్పుడే సాగర్ అయితే ఫోన్ ఇస్తాడు. ఈవిడ ఏం చేయబోతుంది, మళ్ళీ ఏం గొడవ తీసుకొస్తుందో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది వల్లి. అయితే అప్పుడే చందుతో అంటూ ఉంటుంది, బావగారు ఇదిగోండి ఈ వీడియో చూడండి అని అంటూ ఇక ఫోన్ అయితే ఇస్తుంది. అప్పుడే ఇక ఫోన్ అయితే చూస్తూ ఉంటాడు. బావగారు ఈ స్పీకర్లు చెవిలో పెట్టుకోండి, అప్పుడు పైకి వినిపించకుండా మీకొక్కరికి అర్థమవుతుంది బాగా అని అంటూ ఇయర్ ఫోన్స్ కూడా ఇస్తుంది. అప్పుడే ఇక చందు అయితే మొత్తం సీసీ ఫుటేజ్లో మొత్తం చూస్తాడు. ఇవి 5 లక్షలు, 5 లక్షలకి లోడు పంపించమని మీ అల్లుడితో చెప్పండి అని అతను అంటం స్పష్టంగా వినపడుతుంది.
అలాగే ఆనందరావు ఇక డబ్బుల వంక చూస్తూ 1,00,000 రూపాయలు తన జేబులోకి కుక్కుకోవడం కూడా చూస్తాడు. అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. చందు అయితే ఇక షాక్ అయిపోతూ అప్పుడే ఇక చందు అయితే అంటూ ఉంటాడు, సార్ పొరపాటు మాదే, నేనే సరిగ్గా తెలుసుకోలేదు, మీకు ఆ 1,00,000 రూపాయల లోడు పంపిస్తాను, మమ్మల్ని క్షమించండి సార్ అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఏంటి పెద్దోడ ఇదంతా అని అడుగుతూ ఉంటాడు రామరాజు. నాన్న నేనే పొరపాటు పడ్డాను నాన్న అని అంటూ ఉంటే, సార్ పొరపాటు జరిగిపోయింది అని సారీ చెప్తాడు చందు. పొరపాటు జరిగిందని ఒప్పుకున్నారు కదా, ఇంకోసారి ఇలా జరగనివ్వకండి అని అతను సైలెంట్గా వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక వల్లిని గట్టిగా పిలుస్తాడు. చందు అయితే మీ అమ్మ నాన్నని ఇక్కడికి రమ్మను, వెంటనే 10 నిమిషాల్లో వాళ్ళు ఇక్కడ ఉండాలి అని అనగానే అప్పుడే బావగారు వల్లి అక్కకెందుకు, నేను చేస్తాను ఫోను అని నర్మద అయితే వెంటనే ఇక్కడ ఉండాలి అని భాగ్యానికి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటాడు చందు, ఎందుకు ఇదంతా చేశారు, నమ్మి మిమ్మల్ని క్యాషియర్ దగ్గర కూర్చోపెట్టినందుకు ఇంత మోసం చేస్తారా, ఎందుకు 1,00,000 రూపాయలు కొట్టేశారు అని అడుగుతూ ఉంటాడు చందు. అప్పుడే రామరాజు షాక్ అయిపోతూ ఏంటి నువ్వు అనేది అని అడుగుతూ ఉంటాడు రామరాజు చందుని. అవునన్న, ఆయన కరెక్ట్గానే 5 లక్షలు ఇచ్చాడు, ఇదిగో ఈ సీసీ కెమెరాలో మొత్తం పడింది అని సీసీ కెమెరా ఫుటేజ్ని చూపిస్తాడు. ఇది ఆయన ముందు వింటే బాగోదని నర్మద తెలివిగా ఇయర్ ఫోన్స్ నాకు ఇచ్చింది, ఈ నర్మద సీసీ కెమెరాలు మన మిల్లులో పెట్టించింది, ఇప్పుడు మనకి అదే ఉపయోగపడింది అని అంటూ ఉంటాడు చందు. అయితే అప్పుడే ఇంకా వేదవతి అయితే శ్రీరామ శ్రీరామ ఏంటి మీరు చేసిన పని, 1,00,000 రూపాయలు కొట్టేసి ఈరోజు మా పరువు తీయాలని చూస్తారా, ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తారా, పిల్లనిచ్చామని ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక భాగ్యం అయితే నన్ను క్షమించండి, ఆ డబ్బులు ఇద్దామనే మీకు అనుకున్నాను, కానీ ఈలోగా మళ్ళీ ఏమనుకుంటారని భయమేసింది అని అంటూ ఉంటుంది. భాగ్యం అయితే నాకు మోసం చేసేవాళ్ళంటే అస్సలు కూడా ఇష్టం ఉండదు, మీరెంత నమ్మక ద్రోహం చేస్తారని అనుకోలేదు, రేపటి నుంచి మీకు మీ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు, మీ అమ్మాయితో మీరు మాట్లాడడానికి కూడా వీల్లేదు, మిమ్మల్ని నమ్మినందుకు ఇంత ద్రోహం చేస్తారని అనుకోలేదు, సీసీ కెమెరాలో పడింది కాబట్టి సరిపోయింది, లేకపోతే అతను డబ్బులు ఇవ్వలేదని అనుకునేవాళ్ళము అని అంటూ ఉంటాడు రామరాజు. మావయ్య గారు అంత శిక్ష వేయకండి అని అంటూ ఉంటే మేం కావాలో మీ అమ్మ వాళ్ళు కావాలో తేల్చుకోమ్మా అని రామరాజు షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి వల్లి విషయంలో ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, ఎనర్జీని ఇస్తుంది.